యేసుప్రభు చెప్పాడు 13 విషయాలు ఉంటాయి హృదయంలో నుంచి బయలుదేరేటివి, హృదయంలో ఉండేటివి. అంటే నీ హృదయ వాంఛలు తీర్చమని ప్రార్థన చేస్తే నీవు ఏది అడిగినా, నువ్వు ఏది కోరుకుంటున్నా ఇస్తాడని కాదు. అంతకు ముందు చెప్పబడింది ఏంటంటే యెహోవా యందు నీవు ఆనందిస్తే అప్పుడు నీవు ఏది అడగాలో, ఏది కోరుకోవాలో, ఏది మంచిదో నీకు దేవుడు జ్ఞానం ఇస్తాడు. అప్పుడు నీవు అడిగిన దాన్ని ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి హృదయం యెహోవా యందు ఆనందించడం ప్రాముఖ్యం, కానీ నీ హృదయ వాంఛలు తీర్చడం ప్రాముఖ్యం కాదు. కానీ చాలాసార్లు అలా ప్రార్థనలు చేస్తున్నారు. మనం ప్రార్థన చేయాలి, ప్రభా నా హృదయ వాంఛలు కంటే ముందుగా నా హృదయం నీ యందు ఆనందించాలి. అలాగే మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థనలు చేసే వాళ్ళని కూడా మార్చు ప్రభువా. నీ యందు ఆనందించటం ప్రాముఖ్యమన్న విషయం తెలియకుండా ఇతని హృదయ వాంఛలను తీర్చమని చేసే ప్రార్థన సరైంది కాదు.